మెగా ఫ్యామిలీలో డబుల్ ధమాకా రాబోతుంది. అది కూడా జనవరి 31 రోజు అంటూ ఫ్యాన్స్ మాత్రం అసలు ఎక్కడా లేని ఆనందం అంతా కూడా వాళ్ళ కళ్ళల్లోనే కనిపిస్తుంది. అసలు దేని గురించి మాట్లాడుతున్నారు, దేని గురించి డబుల్ ధమాకా అంటున్నారని చెప్పేసి కొంతమందికి అర్థం కావట్లేదు. మరి దేని గురించి మాట్లాడుతున్నారు అసలు? ఖచ్చితంగా జనవరి 31 మెగా ఫ్యాన్స్కి అయితే డబుల్ ట్రీట్ ఉండబోతుంది అనమాట. మరి అదే రామ్ చరణ్ గారికి, ఉపాసన గారికి మరో ట్విన్స్ పుట్టబోతున్నారని చెప్పి ఆ రోజు డెలివరీ డేట్ అని చెప్పి మెగా ఫ్యామిలీ నుంచి అయితే న్యూస్ బయటకు వచ్చింది. సో దాంతో ఇంకా ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషీలో ఉన్నారనమాట. ఎందుకంటే చిరంజీవి గారు ఎప్పటి నుంచో ఒక కోరిక మీద ఉన్నారు, ఇంట్లో ఒక వారసుడు కావాలి, ఒక మంచి మనవడు ఉంటే బాగుంటుందని చెప్పి. ఎందుకంటే ఇల్లంతా కూడా ఆడపిల్లలు ఉన్నారు, నాకేదో ఒక వార్డెన్ లాగా ఫీలింగ్ వస్తుందని చెప్పి ఆయన అయితే మాట్లాడారు. సో మరి ఇప్పుడు ఈసారి ఆయన కోరిక తీరబోతుంది అనమాట. ఎందుకంటే ఈసారి ట్విన్స్ వస్తున్నారు, ఖచ్చితంగా మగ వారసుడు రాబోతున్నాడు అని చెప్పి కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు అనమాట. సో ఇంకా అది కానీ నిజమైతే కనుక ఇంకా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. ఎందుకంటే అటు చిరంజీవి గారి లెగసీని ముందుకు తీసుకెళ్ళడానికి కానీ, ఆ కొణిదెల ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళి ఆ వారసత్వం కానీ అంతా ఆ మనవడితోనే ఉండబోతుంది అనమాట. ఆల్రెడీ వరుణ్ తేజ్ గారికి అబ్బాయి పుట్టాడు, బట్ అయినా కూడా చిరంజీవి గారికి, రామ్ చరణ్ గారికి కొడుకు పుట్టాడంటే ఆ సంతోషం ఇంకా ఫ్యాన్స్కి డబుల్ ట్రిబుల్ ఉంటుందన్నమాట. మరి ఈసారి ఇద్దరు పిల్లలు రాబోతున్నారు. మరి ఈసారి ఇద్దరు మగపిల్లలే వస్తారా, లేకపోతే ఎట్లా ఒక అబ్బాయి ఒక అమ్మాయి వస్తారా అనేది ఆ రోజు తెలుస్తుంది అనమాట. సో మరి జనవరి 31కి అయితే ఆ డెలివరీ డేట్ ఇచ్చారని బయటికి న్యూస్ అయితే వచ్చింది. మరి చూడాలి ఇంకా ఆ రోజు ఫ్యాన్స్ ఎంత ఖుషి అవుతారు. ఎందుకంటే లాస్ట్ టైం క్లింకారా గారు పుట్టినప్పుడు కూడా ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషితో అసలు సోషల్ మీడియా ఉర్రూతలుగిపోయిందని చెప్పొచ్చు. మళ్ళీ నిన్న కూడా ఆ న్యూస్ బయటకు వచ్చిన తర్వాత ఫ్యాన్స్ అందరూ ఎడిట్లు చేసుకుని వారసుడు వస్తున్నాడు అంటూ వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా అయితే ఉన్నారనమాట. మరి జాన్ 31కి ఆ రోజు ఏ టైంలో అయినా మంచి గుడ్ న్యూస్ రావచ్చు బయటికి. సో మరి దానికోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి చూడాలి ఆ రోజు ఏం జరుగుతుంది ఏంటి, మరి చిరంజీవి గారి కోరిక తీరుతుందా లేదా అని చెప్పి.